నమస్తే ప్రజలు గారు. బాగున్నారా? బాగున్నా గారు. ఏం సంగతులు, ఏం చేస్తున్నారు? చెప్పండి. పరిచర్య బాగా జరుగుతుందా? రోజులో క్రిస్మస్ అండి. వాస్తవంగా ఇది మనకి చాలా ముఖ్యమైన నెల అండి ఈ నెల. అవునండి. విశేషాలు. అవును, వాళ్ళ నెంబర్లు ఇస్తున్నారు కదా పాస్ గారి, మీరు చెప్తున్నారు ఇక మళ్ళీ. పెట్టాను సార్. ఎవరి వీళ్ళు కాదండి, వాళ్ళే ఈ పాలు ఉన్నారు కదా, వాళ్ళే. పెట్టాను కదా సార్, రాలేదు మీకు? పెట్టాను, వాట్సాప్ ఎస్ఎంఎస్ పెట్టాను. అవునా, వీళ్ళే పెట్టారా? పెట్టాను సార్ అందరి. ఓకే ఓకే ఓకే. అది రీసెంట్ ఎప్పుడు పెడుతున్నా సార్ మీటింగ్? అది ఆల్రెడీ మీకు అమౌంట్ పంపిస్తున్నా అన్నారు, మీరు వచ్చినారు రాలేదు నాకు తెలీదు. వచ్చినాయా, ఏమన్నా పడ్డాయా? ఏం రాలేదు సార్. రాలేదా? వేరేతో మాట్లాడాను. వచ్చిన రాకపోయినా మేము పట్టుకోం సార్. ఎందుకంటే దేవుడు చెప్తాం, దేవుడు ఏం చేస్తే చేస్తాడు అంతే. అంతే సార్. వచ్చే పాటు మీ ఫోన్ చెప్తున్నా కదా సార్ నేను. అవునవునవును, ఎందుకు చేయలేదు అర్థం కావట్లా. ఏం పెట్టారు ఈ నెంబర్లో? మీరు చెప్పిన 3 పెట్టి మల్లికార్జున రావు పెట్టాను, రామగారు పెట్టాను, ఎవరు స్టీఫెన్ పాల్ పెట్టాను, తర్వాత ఏమో జాన్ వెస్లీ పెట్టాను. చాలా అన్ని పెట్టాను సార్ నేను. పెట్టేశారా? చాలా చాలా సంతోషం సార్. అసలు వాస్తవంగా మనం ఇంకొంచెం ఇంకా బాగా స్పీడ్ చేయాలి సార్ పరిచర్య అనేది. చాలా స్లోగా ఉంది, నాకేం అర్థం కావాలి. కాదు సార్, ఇప్పుడు ఏంటి మీటింగ్ పెడతారా తర్వాత ఇండివిజువల్ పంపిస్తారా? మీటింగ్ అనుకుంటున్నాం సార్. యాక్చువల్గా 25కే కావాలి, 25కి అయ్యేటట్టు కనపడాల. ఇప్పుడు మీరు ఇచ్చారు కదా నెంబర్లు. మరి ఎవరికైనా కాల్ చేయడానికి ఎవరికి కాల్ అడిగాను నేను. చేయలే ఇంకా. వాళ్ళ ఫాలోఅప్ చేసి ఫైనల్ చేసి చెప్దామని. ఊరికే చేయడం బాగుండదు కదా, ఫైనల్ చేసి చెప్దామని చేయలే ఇంకా. నేను కూడా అదే దానికోసం అయ్యారు పెద్ద మాట్లాడారు అవలేదు. నేను పర్టికులర్గా 5 ఏళ్ళ తర్వాత మనకి దేవుని చిత్తం ఎలా ఉంటే అలా అవుద్దండి. అంతే. అదే నేను ఇప్పుడు మీకు కాల్ చేశాను కదండి. అవును, మీరు ఎప్పుడు పాపం మీరు చాలా మంచి వాళ్ళు సార్. నేను ఎంతో మంది పాస్టర్లు చూశాను కానీ అయ్యగారు మీ అంత మంచి పాస్టర్ని ఇవ్వడంలో నేను మిమ్మల్ని వెంటేసినప్పుడు సబ్బు తినేస్తారు. బట్ నా డబ్బులు ఇస్తాం ఇదే పనులు ఉంటారు. ఇదే పని, ఇంకా వేరే ఉండదు. నేను వేరే గతంలో లాస్ట్ ఇయర్ వాళ్ళు 10 మందిలో 4 సెలెక్ట్ అయ్యారు. పేర్లు ఎందుకులేండి, 4 సెలెక్ట్ అయితే 4కి అమౌంట్ వేసాను నేను. ఆ 6 చెప్పారంట, అవునండి మరి మాకెందుకు వేయలేదు సార్, మేము కూడా పరిచర్య చేస్తున్నాం కదా, మేము హిందువులలోనే మేము పరిచర్య చేసేది, మాది పెద్ద పరిచర్య, వాళ్ళేమో చిన్నోళ్ళు వాళ్ళకి ఇచ్చారు మీరు అని అంటే నేను అన్నాను, మీరే అన్నారు కదా పెద్ద పరిచర్య మేము పెద్దోళ్ళం అని. మాకు పెద్దోళ్ళు అవసరం లేదు, చిన్నవాళ్ళే కావాలి, పరిచర్య చిన్న వాళ్ళతోనే మాకు బాగా జరుగుద్ది అని చెప్పా. అయ్యారు మాట విషయం ఏంటి చెప్పిన గారు, ఇక్కడ 26 సంవత్సరాలు కాదండి, 26 years అండి. 26 years గా కేవలం వీఆర్ డిపెండ్ ఆన్ ఓన్లీ గాడ్ అండి. దేవుడి మీద చెప్పి ఉన్నాం. మనుషులు నాకు ఎప్పుడు చూడలేదు. మీకు నాకు మీకు పరిచయం ఒక 20 రోజులు జరుగుతుంది మధ్య పరిచయం, మధ్య మాట్లాడి ఎప్పుడైనా ఎక్కడ వేసారు సార్ నాకు డబ్బులు వేస్తామని చెప్పారు, వేసారా అడిగారు సార్? నేను ఇప్పటికీ అడగను సార్. ఎందుకంటే మా దేవుడు చిత్తం అంతే, మా దేవుడు లేదు సార్, దేవుడు నడిపిస్తాడు. మేము నెక్స్ట్ మంత్ సంక్రాంతి రోజున ఒక యూత్ అందరూ ప్రోగ్రెస్ వాళ్ళకి మంచి ఉదయం సార్ మంచి క్లాస్ చెప్తా అనుకుంటున్నాం. భోజనం పెట్టి చిన్న క్విజ్ బయోడ్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి మంచి భోజనం మంచి టిఫిన్ పెట్టి చేద్దాం చూస్తున్నాం. అది సంక్రాంతి. ఎందుకంటే ఆ రోజు అందరూ హిందూస్ అందరూ కూడా భజన చేసుకుంటుంటారు. మన క్రిస్టియన్ పిల్లలందరూ కూడా ఏమో దిక్కులు చూస్తూ ఉంటారు, లేకపోతే కోళ్ళ పందాలకు వెళ్తూ ఉంటారు. మనం
మీటింగ్ పెట్టి సత్య భాస్కర్ పంపుతారు కదా, 200 300 పంపుతారు కదండి. వాళ్ళకి మంచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ పెట్టి, తర్వాత ఉదయం ఎగ్జామ్ పెట్టి సాయంత్రం ఏమో బయలు తీసిపెట్టి మధ్యలో మంచి స్పీకర్ ఉన్నారు మనకి, పాల్సన్ గారు బాగా చెప్తారు వాకి, పాల్సన్ గారు ఆయనతో ఉదయం ఆయనతో జాషువా జూడ్ గారు అని ఒక ఆయన మధ్యాహ్నం చెప్తారు. ఇద్దరు ఉదయం ఒకరు మధ్యాహ్నం చెప్పించి క్లాస్ చెప్పించండి వాళ్ళకి. అది యాక్చువల్గా ఆ కార్యక్రమం చేయడం మాకు క్రిస్మస్ చేసేప్పటికే నాకు మొత్తం నాకు 8.5 లక్షలు అయిందండి. దాంట్లో ఒక 2 లక్షల వరకు డెఫిసిట్ లో ఉన్నాం, కానీ సంక్రాంతిలో పెట్టాలండి. మళ్ళీ ఉగాదిలో పెడతామండి. ఉగాది రోజున కూడా ఊరంతా బిజీగా ఉంటాం. మనకి మన క్రిస్మస్ పిల్లలు ఉంటారు, ఖాళీగా ఉంటారు కదా. అలాగే మా స్టేజ్ మీద అరేంజ్ చేసి చూసి ఉంటారు, దాంట్లో యూట్యూబ్ చూడండి అరేంజ్ చేసినాను. ఉగాది మళ్ళీ వెంటనే అలాగే మొత్తం సంవత్సరానికి 5 సార్లు పెడదాం ఉంటానండి. పెట్టి 5 యూట్యూబ్ పెడదామని 5 కూడా. అది కాకుండా బుక్స్ ఒకటి మంచి స్పిరిచువల్ బుక్స్ ప్రింట్ చేస్తామండి. ఆ బుక్స్ కూడా అందరికి ఫ్రీగా ఉచితంగా, ఉచితంగా బైబిల్తో కూడా ఫ్రీగా ఇస్తామండి. బైబిల్ కూడా ఇస్తాం ఫ్రీగా. బైబిల్ కాస్ట్ కూడా 300 తక్కువ సార్. అవునవును. ఇప్పుడు హైందవుల పండుగలు ఎప్పుడుంటే అప్పుడు మనం పెట్టాలి సార్. కట్టేయండి ఫస్ట్ గారు. అది సార్, అది అంతే తప్ప ఏమి లేదు సార్. మళ్ళీ పెట్టమంటే మళ్ళీ నేను ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తాను, ఒక చోటుకి వెళ్తాను అండి. అది ఎప్పుడు ఉంటుందండి? మీరు పెడితే మీటింగ్ ఎప్పుడు పెడతారు? జనవరి 1st వీక్లో పెడతారేమో. ఫిబ్రవరిలో పెడతామండి. ఫిబ్రవరిలో? జనవరి కష్టం, ఎందుకంటే జనవరి అంతా కొంచెం బిజీగా ఉంటారు అందరూ. ఫిబ్రవరి సార్ ఓకే చేశాడు డేటు. మిమ్మల్ని అయితే ప్రత్యేకంగా గుర్తు చేశాడు ఆయన. నేనైతే అన్ని అంటే నెంబర్లు అన్నీ ఇచ్చాను. మీ వాళ్ళవి కూడా నెంబర్లు ఇచ్చేసా. మీరు ఇచ్చిన నెంబర్లన్నీ వాళ్ళు పంపించా. ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకే ఫోన్ చేస్తా. ఊరికే ఎందుకు, బాగుండదు కదా. దానికోసం ఆగాను అయ్య గారు. నేను వాస్తవంగా ఇంతకుముందు హైందవుడినే. నేను దేవుని తెలుసుకున్నాక ఇంక అంతా మానేస్తాను నేను అన్ని. సార్ ఇప్పుడు పాస్టర్ గారు ఆయన మన స్టిఫెన్ పాల్సన్ ఎవరు అన్నారు కదా, ఆయన ఉంది ఆ నెంబరు? ఆ నెంబర్ కూడా రేపు యాడ్ చేసి పెడతాను మీకు. ఎందుకంటే యూత్ కి సివిల్స్ పాల్సన్ అసలు వాకింగ్ చెప్తాడండి ఆయన. ఆయన మొత్తం హిస్టరీ చెప్తాడు. అంటే బైబిల్ గురించి నేను కథలు చెప్పండి, హిస్టరీ లాక్కొస్తాడు. హిస్టరీ అనేది మొత్తం లాక్కొస్తాడు ఆయన చెప్పేది. హిస్టరీ చాలా బాగుంటుంది, హిస్టరీ కూడా. అట్లాంటి రోజులు కావాలండి మనకి. మన దగ్గర కూడా ఎప్పుడైనా వాక్యం చెప్పించడానికి కూడా బాగుంటుంది. మీకు రాష్ట్రంలో పది బాగుపడతాడు. వాళ్ళ అన్నయ్య గారు ఏమో పాటలు పాడతారు, ఈయనేమో వాకింగ్ చెప్తాడు. చాలా మంచి వాకింగ్. అందుకే యూత్ కి మామూలుగా కథ చెప్పాలి కాకుండా మంచి ఎక్స్ట్రా చెప్పులు పెడితే వాళ్ళతో జనం వస్తారని మంచి. ఇప్పుడు ఎవరైతే చూడండి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడతాం, ఇంట్లో ఉండిపోతారు కదండి. వాళ్ళని మనం లైక్ చేసి సరిపోతుంది కదా, మనం జాగ్రత్తగా వాళ్ళని ఖర్చు కదా. అవునవును. అది మనకు ఖర్చుకోవడం ఎక్కడ ఉందిలేండి. అయినా సరే దాంట్లో వేరు కదండి. అవును. ఇంకొకటి శివరాత్రి వస్తుంది కదండి, శివరాత్రి రోజు కూడా పెట్టాలి మనం. పెడదామండి. శివరాత్రి కానివ్వండి, శ్రీరామ నవమి కానివ్వండి. పెట్టాలండి. ఎందుకంటే నేను ఎందుకు పెడతానంటే మన క్రిస్టియన్ పీపుల్ ఎవరో ఖాళీగా ఉంటాం. నేను ఎడ్డింగ్ నెంబర్ పెట్టండి, నా ఎడ్డింగ్ చెప్పండి మీకు పెడతాం వాట్సాప్. ఉగాది రోజు వేస్తాం ఎడ్డింగ్ అది. లేకపోతే సంక్రాంతి రోజున తీసుకోవాలి పెడతామండి మనం ఎడ్డింగ్. అదే ఎడ్డింగ్ పెట్టి మీటింగ్ పెడతామండి. ఆ పేరు కూడా మెన్షన్ చేస్తాను. సంక్రాంతి రోజున వేస్తాం అంతే అంతే అది పెట్టేస్తున్నాం. ఇంకా అందరూ వస్తారండి, ఆడపిల్లలు అందరూ వస్తారు. మా దగ్గరలో కూడా 2 హాస్టల్ ఉన్నాయండి. హాస్టల్ పిల్లలు కూడా మా మంచి హాస్టల్ వస్తారు. నేను కూడా మా సార్తో మాట్లాడతానండి. ఇది కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు టైటిల్ కూడా పెట్టుకోవాలి. సంక్రాంతి యేసు ప్రభు, శివరాత్రి యేసు ప్రభు, దసరా యేసు ప్రభు, శ్రీరామనవమి యేసు ప్రభు, దీపావళి యేసు ప్రభు, ఇలా అట్లా టైటిల్ పెట్టుకోవాలండి మనం.
అది క్రీస్తుతో దీపావళి రోజున అని పెట్టాలండి. అది అది పెడితే అప్పుడు అది భయం వేస్తుందండి వాళ్ళకి, జనాల్లోకి వెళ్తుంది. నోరే బాబు మీరు పండుగ చేస్తున్నానేమో మాది చూడ మీరు ఆ రోజు కూడా మేము మా దేవుడు గుర్తు చేసుకుంటే చెప్పాలండి. అంతే అవును పెట్టాలండి. అది పెడితే అలాగే డెవలప్ అవుతారు. ఇది ఫస్ట్ ఏంటంటే దేనికి భయపడకూడదు సార్. వాళ్ళు ఎందుకు పెట్టారు అడిగారు, అవును ఆ రోజు మేము మీటింగ్ పెట్టుకున్నాం అని చెప్తామంటే దానికి కూడా అబ్జెక్షన్ పెడతారు. మనకి పెట్టారు కూడా మా ఇంటి పెట్టారండి. అసలు ఎవరైనా లక్ష్యం దేవుడి విషయంలో అందరూ మంచి గీస్తున్నారండి, మంచి వాళ్ళందరూ కూడా నిలబడతారండి. లేకపోతే ఈ రోజు పబ్లిక్ మీటింగ్ పెట్టడానికే భయపడుతున్నప్పుడు ఈ రోజు జైపాల్ గారే సతీష్ కుమార్ గారే పబ్లిక్ మీటింగ్ పెడితే భయపడి హోటల్లో పెడుతుంది సార్. విజయవాడ హోటల్లో పెడతారు, లేకపోతే రోజులు కళ్యాణ మండపంలో పెడతారు మీటింగ్. ఎందుకని భయం అండి, అందరూ మీటింగ్స్ ఆడతారు భయం. మనమే ధైర్యంగా ఓపెన్ మీటింగ్స్ పెడతాం. ఓపెన్ మీటింగ్ పెట్టేవాళ్ళని భయపడతాను నేను. పోలీస్ పర్మిషన్ ఇవ్వరండి ఫస్ట్, చాలా ఇబ్బంది పడతారు. కానీ మన పోలీస్ పర్మిషన్ తెచ్చుకుని ధైర్యంగా పబ్లిక్ మీటింగ్ పెడితే చాలా ధైర్యం ఉన్నారండి. నెక్స్ట్ లక్షలు కడితే కూడా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి మనం. అవును అవును దానికి చలాన్ని కట్టి కడతామండి. అవును 25 సంవత్సరాలు సార్ ఇదంతా. ఇంకా మీకు ఇంకా అలసిపోయి ఉన్నాం. ఎంతకాలం దేవుడు మాకు తెలియదు కానీ సార్ ఎవరేం ఇబ్బంది లేదు సార్. ఏదన్నా ఉన్నా కూడా మా సార్ మీకు అండగా ఉంటాడు, చెప్పాడు. మిమ్మల్ని ప్రత్యేకంగా చూసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి, ఒక ఫోన్ కాల్ చాలు. ఇప్పుడు ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఏపీ ప్రభుత్వానికి కానీ చాలా దగ్గరగా ఉంటాడు ఆయన. కాకపోతే మా సార్ బయటికి రాడు. ఐదువల్లోనే వ్యాపారం చేస్తాడండి ఆయన. నేను చెప్పాను కదా ఇంతకుముందు 5 ఉండే, నేను 6 మటర్లు చేశాను. సారు పరిచయం అయిన తర్వాత ఒక దెబ్బతో ఒక రోజు మొత్తం కేసులన్నీ మాఫీ చేశారు. దానికి నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ఫస్ట్ మా సార్ చెప్తే నమ్మలా నేను. నువ్వు ఫస్ట్ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయి, తర్వాత నువ్వు చూసుకుడు, ఇప్పుడేం నీకేం అవసరం లేదు, బైబుల్ తీసుకు పక్కన పెట్టుకో, ఇప్పుడు చదవకు, నీ కేసులు మాఫీ అయితేనే చదువు అన్నాడు. నేను సార్ చెప్పినట్టే చేశాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ఇంకా 4వ రోజు కోర్టుకు వెళ్ళాము, కొట్టేయబడ్డాయి. ఇంకా అప్పటి నుంచి బైబిల్ చదవటం మొదలు పెట్టాను. మొత్తం ఇప్పుడు బైబిల్ 3 సార్లు చదివాను మొత్తం. ప్రకటన గ్రంథం నుంచి మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా, అది మలాకి గ్రంథం అన్ని ఇక మనం చదివి దాన్ని ఆకలింపు చేసుకొని ఇక నేనేంటంటే నా వంతుగా ఈ సమాజానికి పరిచర్య చేయాలి అని నిర్ణయించుకున్నా. నేను పెద్ద నా గురించి చెప్పుకోకూడదు కానీ నేను పెద్ద డెక్కాడండి. బ్లడ్ బ్యాచ్, గంజాయి, తర్వాత ఈ సెరాను, కుక్కేను ఇవన్నీ కూడా సప్లై చేసేవాడిని అప్పుడు. అప్పుడు దేవుని తెలుసుకోక ముందు మనకి ఏముంది, మనకేం తెలుసు, అది మనం అన్నిల్లో కొట్టుకుపోతా ఉండేవాడిని. 6 మాటల్లో ప్రత్యక్షంగా ఉంది నాకు నా ప్రమాదం. చాలా చాలా క్షోభ అనిపించాలండి. సార్ నేను లేనిదే ఎవడైనా సరే ఏ కోడి కోసేవాడు కాదండి. నేను ఉంటేనే కోర్టు కోయాలి, అంత ఇది ఉంటుంది నేనంటే. దీనిలో మారిపోయిన తర్వాత అందరూ మిమ్మల్ని క్షమించేశారా? అది నన్ను ఇప్పుడు నాతో మర్డర్లు అయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయిపోయారు. అది అన్ని సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉందండి. ఒకసారి వచ్చి నేను చెప్తాను, మన చర్చిలో సాక్ష్యం చెప్తాను. యూత్ ఫెస్టివల్ పెడతారు కదా మీరు, పెట్టినప్పుడు ఒకసారి నాకు చెప్పండి, నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటా. నేను చెప్పుకోకూడదు కానీ 3 రేపుల్లో కూడా నా ప్రమేయం ఉంది. అప్పుడు అన్యుల్లో ఉన్నాం కదా, అలా కొట్టుకుపోయాం. అంత దుర్మార్గుని నేను, నన్ను యేసయ్య అలా మార్చుకున్నాడు. ఆయన సేవకై నన్ను ఎంచుకున్నాడు. అది సార్.
అది మామూలు విషయం కాదండి. అది ఏముంది సార్, ఈ లౌకికమైన ఈ మనుషులు వీళ్ళు ఇది కాదండి. వాళ్ళకి నా యేసయ్య తప్ప నాకు ఇంకొకటి లేదు. అది నేను అదే ప్లాన్ చేస్తున్నాను సార్. ఈ మధ్య అయ్యప్ప మాలలు ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళతో కూడా నేను పరిచర్య చేపిద్దామని. ఎవరైతే భజన పెడతారో అక్కడికి వెళ్ళి అయ్యప్ప కన్నా యేసయ్య మిన్న ఈ టైటిల్. అది రాముడి కన్నా యేసయ్య అద్వితీయ దేవుడు. ఏముండదండి, మా అయ్యగారు చూసుకుంటారు. మమ్మల్ని అడిగే దమ్ము ధైర్యం ఎవడికి లేదు. మీకు తెలియదు సార్. ఏముండదండి, నా దగ్గర 420 మంది ఉన్నారు యువకులు, కుర్రోళ్ళంతా కూడా. నా ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మార్చాను నేను, దేవుళ్ళు నడిపించాను. ఇప్పుడు వాళ్ళంతా నా ఫ్రెండ్స్. వాళ్ళు ఒక మాట చెప్తే ఎక్కడికి వెళ్ళినా సరే మర్డర్ చేసి వస్తారు. అది ఏ కోడైనా కానీ కోసుడే. అది గిన్నె కోడా, లేదంటే పారం కోడా, లేదంటే పెట్టనా, ఏముండదు. చెప్పితే కోసి రావడమే. అది నా పరిస్థితి, అట్లా ఉంటుంది. మరి ఆ యేసయ్య దయ వల్ల నేను వచ్చేసా బయటికి. అది ఏదైనా అయ్యగారు, మీరు నాకు పరిచయం అవ్వటం నా యేసయ్య నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అండి. అది మామూలు విషయం కాదు. మీరు చేయండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి అయ్యగారు. మా గురువు గారికి చెప్తాను. ఏమైనా ఉంటే లాయర్లు గట్టున్నా కూడా మనం చూసుకుందాం. మా సార్ దగ్గర 4 లాయర్లు ఉన్నారండి. హైకోర్టు లాయర్లు 3 ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఉన్నాడు. ఇవి కూడా ఉన్నాయి. మన ఏమి లేకుండా దిగకూడదండి మనం. అది మనం ఒకవేళ దాడి చేసినా తప్పించుకోవాలి. వాళ్ళు దాడి చేస్తే మూసిపడేయాలి. ఆ విధంగా స్కెచ్ చేయాలండి. లేదంటే పరిచర్య సాగదండి. ధైర్యం లేనోడు పరిచయం చేయకూడదు. అది తప్పు మందైనా సరే మనమే డామినేషన్ ఉండాలి. ఇంకా అవతలోడు తప్పు చేసాడా చచ్చాడే. అది ఆ విధంగా ఉండాలి సార్. ఆ విధంగా ఉంటేనే పరిచయం సాగుద్దండి, లేదంటే లేదు. ఆటోమేటిక్గా అసలు చేయకూడదండి పరిచర్యలు. మేము అందుకే అందరినీ తీసుకోము. టెస్టింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు టెస్టింగ్ ఉంటుంది. అప్పుడు యేసయ్యతో మాట్లాడతాడు, యేసయ్య మా అయ్యగారితో మాట్లాడతాడు. వీళ్ళు 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 అని చెప్తాడంట. ఆయన ఎవరైతే చెప్తారో వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేస్తాం. ఇప్పుడు 41 రోజు పరిచయం. ఇప్పుడు మా అయ్యగారు ఉపవాసంలో ఉంటారు. ఇప్పుడు 11 రోజులు 12 రోజులు అయింది. ఇంకెవరితో మాట్లాడు 41 రోజు అయిందాక. వాళ్ళ మేడం గారు ఉన్నారు, వాళ్ళ మేడం గారికి విషయం రాసిస్తాడు. ఆమె నాతో చెప్పుద్ది. అంతే. అట్లా చేస్తారు సార్ మా అయ్యగారు. అది చాలా బాగా చేయగలుగుతున్నాం. ఏదో మీరు పరిచయం అయినాక ఇంకా నమ్మకం ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికి కూడా మనం మన పరిచర్య ప్రకటించాలి. ప్రతి పాస్టర్ గారిని గౌరవించుకోవాలి, సత్కరించాలి. వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా మనం నిలబడాలి. మనం మీరు చేసేటువంటి పరిచర్యకి మా వంతుగా మేము కృషి చేయాలనేది మా ఆలోచన అండి. అంతే. ఇక వచ్చేసారా సార్? ఇంకెవరున్నారు సార్ మన వాళ్ళు పాస్టర్లు? ఎవరన్నా ఐడియా ఉందా? నా దగ్గర ఏముంటే అన్ని పెట్టేస్తానులేండి. ఏమండి? నా దగ్గర ఏమున్నా పెడతాను సార్. మన అయ్యగారు ఉన్నారు కదా. లేకపోతే మీరు నాకు ఎస్ఎంఎస్ పెట్టండి. మీకు ఏదో కాదు పెడతాను. ఏమండి? మీకు ఎవరి నెంబర్ కావాలో ఎస్ఎంఎస్ పెట్టేస్తాను. మీకు చెప్తానులేండి. మళ్ళీ ఫోన్ చేస్తాను ఒక గంట గంటల తర్వాత. ఇప్పుడు ఈ పెట్టి రాసుకుంటానండి. రాసుకొని ఇంకా ఏం కావాలో చెప్తాం మీకు. చెప్పండి సార్. అంతలోకే వీళ్ళు పెట్టండి. మన పాస్టర్ గారు, యూత్ పాస్టర్ గారు ఉన్నారు కదా పెద్ద ఆయన, అని కూడా పెట్టేసండి అందరి. ఓకే గారు, అంత బాగా కదా?
అంతా బాగా సార్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఏదన్నా ఇబ్బంది ఉంటే కాల్ చేయండి, మీకు ఫోన్ కాల్ దూరంలో ఉంటాను నేను. అలాగే సార్. మీరు పరిచర్య ఆపొద్దు, అలాగే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీరు తెలంగాణ వస్తే కూడా మీరు ఒక్కసారి ఎప్పుడైనా రండి హైదరాబాద్, నేను కూడా వస్తాను. రండి. ఇక్కడ తెలంగాణ ఇది ఉంటుంది, మన బతుకమ్మ ఉంటుంది. అవునండి. అప్పుడు మనం బతుకమ్మ ఏసని కూడా పెట్టుకోవచ్చు. పెట్టొచ్చండి, తప్పే ఉందండి. బతుకమ్మ పండుగ వేసి పెట్టుకోవాలండి. తప్పే ఉందండి. ఇప్పుడు అంతా కలగజేసింది ఆయనే కదా. అవునన్నా. ఇప్పుడు వీళ్ళు ఏదో మనుషులు ఏదో చేసుకున్నారు, కానీ ప్రకృతి చేసిందే మన యేసయ్య కదా. ఆయన కలుగవాలంటే కలిగిందండి ఇది. అంతే అంతే అంతే. బతుకమ్మలో మన యేసయ్య ఉండకూడదా? అంతే ఉండదు మరి. అది నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు సార్. ఏ విధంగా వెళ్ళామని కాదు, పరిచర్య చేసామా లేదా అంతే. అది. సరే ఇక అలా. ఓకే బాయ్.